వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మొన్న పార్లమెంట్ అంతా కూడా ఢిల్లీ పార్లమెంట్ అంతా దద్దరిల్లింది. నిన్న ప్రధానంగా ఒకేసారి కాక్రోచ్ పార్టీ పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేసిందో దాంతో ఇవాళ తీవ్రంగా పోలీసుల మధ్య అక్కడ వచ్చిన యువత మధ్య విద్యార్థులు అలా ఎంతమంది ఉన్నారో ఇంకా అనేది మనకు తెలుస్తూనే ఉంది. లాఠీ చార్జీ జరిగి పెద్ద ఎత్తున దాడులు జరిగాయి, దెబ్బలు తిన్నారు. ఇక్కడ చాలా విషయం ఏంటంటే ఏ ఉద్యమంలోనైనా రక్తపాతాన్ని చూసేది బీసీ ఎస్సీ ఎస్టీలు. ప్రధానంగా కాక్రోచ్ పార్టీ స్థాపకుడే దళితుడు. దాంట్లో ఎక్కువ మంది వచ్చింది కూడా దళిత విద్యార్థులు. దెబ్బలు తిన్నది కూడా వాళ్ళే. కానీ అధికారం ఎవరికి పోతుంది? అధికారం మళ్ళీ చివరికి బ్రాహ్మణుడైన రాహుల్ గాంధీకి ఆయనను ప్రధానమంత్రి చేయడానికి పనికొస్తుంది, లేదంటే కాంగ్రెస్ పార్టీని అధికారం ఇవ్వడం పనికొస్తుంది. అంతే తప్ప దళితులకు రాజ్యం వచ్చే పరిస్థితి లేదు. CJP అంటది మమ్మల్ని రాజకీయాలకు లాగకండి అని. రాజకీయాలు చేయకుండా మీరు ఎందుకు అట్లాంటి పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తారు? రాజకీయాలు అనేటివి యువత చేయకపోతే ఎవరు చేయాలి? రాజకీయాలు దోపిడీదారులు చేయాలా? అగ్రవర్ణ దోపిడీదారులు, అగ్రవర్ణ భూస్వాములు, అగ్రవర్ణాలు చేయాలా? రాజకీయాలు ఎవరు చేయాలి? రాజకీయాలు చేయాల్సింది బహుజనులు. మెజారిటీ ఓట్లు మీ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. కానీ మనం రాజకీయాలు చేయొద్దు, రాజకీయాలు మాట్లాడొద్దు అంటే మరి ఎందుకు చేయాలి? మనం ఉద్యమాలు ఎందుకు చేయాలి? రాజకీయాలు మాట్లాడొద్దు అన్నప్పుడు ఉద్యమాలు ఎందుకు చేయాలి? రాజకీయ పార్టీ కదా నిర్ణయాలు చేయాల్సింది. రాహుల్ గాంధీ ఒక రాజకీయ పార్టీ నాయకుడు, మోడీ రాజకీయ పార్టీ నాయకుడు. వీళ్ళు ఉద్యమాలు చేసేది ఎందుకు? అధికారం కోసం కదా. మరి దళితులు ఉద్యమాలు చేసేది ఎందుకు? వీళ్ళని అధికారం మాకు ఏమంటుంది? మమ్మల్ని రాజకీయాల్లోకి లాగకండి కాక్రోచ్ పార్టీ అంటది. ఇక్కడ తమను రాజకీయాల్లోకి రొచ్చులోకి లాగద్దని CJP ఆశలు. నేను అంటున్న CJP దీప్కే, నీకు రాజకీయాలు లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయాలు వద్దన్నాడా? మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు పట్టుకుని ఎందుకు లేపుతారు ఇట్లా? ఎందుకు మీరు పుస్తకాలు లేపుతారు? అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి అన్నాడు అభిజిత్ దీప్కే. అంబేద్కర్ ఫోటోలు పెట్టుకోగానే కాదు, ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేసే విధంగా ఉండాలి. మేము మమ్మల్ని రాజకీయాలకు లాగొద్దంటే మీరు ఎందుకు రమ్మని ఉద్యమాలు చేయాలి? మీరు ఎవడు కావాలి? రేపు ఈ నిర్ణయాలు చేయాల్సింది ఎవడు? అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తొలగించాల్సింది ఎవడు? రాజకీయ నాయకుడా లేకపోతే నువ్వా? లేకపోతే నీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాదు కదా. ఇవాళ రాజకీయాలు చేయాల్సిన యువత, విద్యార్థులు రాజకీయాలు చేయకుండా మేము ఉద్యమాలు చేస్తాము. అందులో దళిత విద్యార్థులకు ఏం పనండి? దళిత యువతకు ఏం పనండి? బీసీ యువతకు ఏం పనండి? బహుజన యువతకు ఏం పనండి? నాకు అర్థం కాలే. వాళ్ళని అధికారం ఇవ్వడానికి మీరెందుకు దెబ్బలు పడాలి? మీరెందుకు రక్తాన్ని చిందించాలి? తెలంగాణ ఉద్యమంలో రక్తాన్ని చిందించి ఎవడు అధికారంలోకి వచ్చాడు? రక్తాన్ని చిందించేది మనము, అధికారం వాడు అనుభవించాలా? ఇంకెంతకాలం ఇట్లాంటి రక్తాలు చిందిద్దాం, పోరాటాలు చేద్దాం, కానీ అధికారం మాత్రం మనకు అప్పచెప్దాం. నేను ఎందుకు రాజీనామా చేసి వచ్చిన? అధికారం కోసమే వచ్చిన, రాజకీయాల కోసమే వచ్చిన. ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది ఉద్యమాలు చేయడం కోసం కాదు, అధికారం కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం, అధికారాన్ని సాధించడం కోసం. మరి మీరు ఉద్యోగాలు చేయట్లేదు కానీ రాజకీయాలు చేయాలంటారు, మేము ఉద్యమాలు చేస్తా అంటారు. మీ వెనక ఎవరున్నారు? మీకు డబ్బులు ఎక్కడి? ఉద్యమాలు చేయడానికి ఎవడిస్తున్నాడు మీకు డబ్బులు? అది రాదా చర్చకు? దాన్ని మాట్లాడతారు కదా. మీ వెనుక ఎవరున్నారు? డబ్బులు ఎవరు ఇస్తున్నారు? రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఎందుకు వచ్చింది ఇళ్లకు? ఆయనకేం పని? రాహుల్ గాంధీకి లేదా లెఫ్ట్ పార్టీలకు ఏం పని? లేకపోతే ప్రకాష్ రాజ్కి ఏం పని? ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ప్రతిపక్ష నాయకులంతా పార్లమెంట్ స్తంభం వేయాలా? పార్లమెంటును జరగనియద్దు. అది కదా చేయాల్సింది. మరి అలా ప్రజా ఉద్యమాల పేరు మీద బలవుతున్న కమ్యూనిస్టు పార్టీలో బలవుతున్న వాళ్ళు ఎవరు? కాంగ్రెస్లో బలవుతున్న వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్లో బలవుతున్న వాళ్ళు ఎవరు? బీజేపీలో బలవుతున్న వారు ఎవరు? బలవుతున్నది మనమైతే అధికారం వాడికి అప్పచెప్పి ఇవాళ మనం దెబ్బలు తినాలి, లాఠీ ఛార్జీలు కావాలి, కేసుల పాలు కావాలి. ఇది ఎవడండి? దేనికోసం అండి? ఎవరి కోసం అండి? ఏం మార్పు తెస్తారండి దీనివల్ల? మీరు
కాబట్టి కాక్రోచ్ పార్టీ నాయకుడా నువ్వు రాజకీయం చేయవా, రాజకీయ పార్టీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకో, ఇదే కాక్రోచ్ పేరు నుంచి చేయి, దీని పేరు మీద చేయి. యువత మొత్తం రాజకీయాలు కంప్లీట్గా సంస్కరించబడాలి, ఖచ్చితంగా ధనవంతులు ఎన్నికల్లో పోటీ చేయద్దు, ఇలా ఎవరైతే దేశాన్ని దోపిడీ చేస్తున్నారో లేదా లీకేజీలకు పాల్పడుతున్నారో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని ఒడగొట్టండి, వచ్చే ఎన్నికల వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడండి. అంతేగాని మళ్ళీ ఒకరిని దింపి ఒకరిని ఎక్కిస్తే ఏం కాంగ్రెస్ పార్టీలో లీకేజ్ జరగలేదా? బీజేపీ పార్టీ జరిగినట్టు కాంగ్రెస్ పార్టీలో కూడా లీకేజ్ జరిగినాయి, అర్థమైందా? సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా జరగలేదా? బీజేపీ పార్టీ మాత్రమే లీకేజ్ జరుగుతున్నాయా? ఈ దొంగలంతా ఒళ్ళు పంచుకుంటున్నారు, ఈ దోపిడీదారులంతా ఒక్కటే, చివరికి బలయ్యేది మనమే. ఈ బలిదానాలు ఇంకెంతకాలం అంటున్నా, ఇంకెంతకాలం బలిదానాలు ఇద్దాం? వాడినే బలి చేయాలి. ఇప్పుడు మైనార్టీ అయినా బాగానే బలి చేయాలి, మెజార్టీ అయినా మనం అధికారంలోకి రావాలి. అప్పుడే మనకు నిజమైన ఆత్మగౌరవము, నిజమైన అధికారం వస్తుంది మన చేతికి, మన హక్కులు కాపాడబడతాయి. అంతేగాని ఇవాళ ముట్టడి, పెద్ద ఉద్రిక్తత, విద్యార్థులపై లాఠీ ఛార్జీ నిరసిస్తూ బైఠాయింపు, మోదీ షా రాజీనామా డిమాండ్ రాహుల్ గాంధీ చేస్తున్నాడు, ఆయన ప్రధానమంత్రి కావాలని. మరి మీకేం వస్తుంది? మా 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 పిల్లడు ఏమైనా ముఖ్యమంత్రి అవుతారా? మరి రాజకీయాలు అవుతాడున్నారు కదా, రాజకీయ రచ్చులు తమను రాజకీయ రచ్చులకు లాగొద్దు అన్న సిజేపీ రాహుల్ వద్దకు మంత్రి గంటలో వాలిపోయారు. ఇది రాహుల్ అండ్ ఇది బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అని అట్లా ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నారు. మరి వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఎవరిని మోసం చేయడానికి? ఆమ్ ఆద్మీ పార్టీని అధికారం రాకుండా చేయడానికి కోసమే. మరి ఆమ్ ఆద్మీ పార్టీ అంతో ఇంతో వీళ్ళిద్దరి కంటే మేలే కదా. మరి దాన్ని ఇవాళ అధికారంలోకి రాకుండా చేసే కుట్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు సమర్థించుతారు? మీరెందుకు సమర్థించాలి? మీరేమైనా అధికారంలోకి వచ్చేది ఉందా? ఇవాళ వాంచుంగ్ అన్ని రోజులకి వెళ్ళి ప్రొఫెసర్ పాపం ఆయన నాలాగా అన్ని రోజులకి వెళ్ళి దీక్ష చేసి చనిపోయే స్థితికి వచ్చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అయితే రాహుల్ గాంధీ మీద లాఠీ చార్జ్ జరగానే ఇలా మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా కూర్చుంది, మొత్తం దేశమంతా కూడా ఇలా దద్దరెళ్ళింది అదే ఒక బాపనన్న మీద. మరి వాంచుంగ్ ఆయన పాపం ఎస్టీ, ఒక గిరిజన తెగకు సంబంధించిన వాడు. ఆయన గురించి ఏం పెద్దగా పట్టించుకున్నది మీడియా? ఏం పెద్దగా పట్టించుకున్నది ఈ సమాజం? దళితుడైన దీప్కే రేపు లోపల పడితే, రేపు ఏదో ఉపా కేసులో గిప్పా కేసులో లోపల పడితే వీళ్ళు రాహుల్ గాంధీ ఇట్లాంటి వాడు ఏమైనా వచ్చి వినిపిస్తారా మిమ్మల్ని? కాబట్టి నేను మా దళితుడైన మా అభిజిత్ దీప్కే డైరెక్ట్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, నీకు అప్పీల్ కూడా చేస్తున్నా. నేను ఒక ప్రొఫెసర్గా, నువ్వు ఒక స్టూడెంట్గా ఉన్నావు. వాళ్ళ రాజకీయాలకు రండి, చేస్తే రాజకీయాలు చేయండి. అంతేగాని సపరేట్గా ఉద్యమాల పేరు మీద ఎవరినో ఒకరిని అధికారం ఇవ్వడానికి మీరు బలిగా వద్దు. నిన్నగాక మొన్న బీఆర్ఎస్ భారీ యువ సదస్సు అంతా పోయిందంతా మైనార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలే. వాళ్ళంతా రేపు వాళ్ళ మీద కేసులు అయితే ఎవడు బాధ్యులు? ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే, ఇష్టం ఉన్నట్టుగా ముఖ్యమంత్రి మీద మాట్లాడితే, ఇష్టం ఉన్నట్టుగా నాయకుల మంత్రుల మీద మాట్లాడితే రేపు కేసులు అయితే వాడు వచ్చి కాపాడుతాడా? కేసీఆర్, కేటీఆర్ వచ్చి కాపాడుతాడా మిమ్మల్ని? వాళ్ళకి అధికారం కావాలి, అధికారం కావడానికి మిమ్మల్ని ఎట్లయినా వాడుకుంటారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చి మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. ఏముంటుంది? ఎమ్మెల్యే చేస్తారా? మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తారా? వాళ్ళు మంత్రులు చేస్తారా? కాబట్టి సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా బహుజన యువత ఇష్టమైనట్టుగా అగ్రవర్ణాల చెంచాగిరి చేసుకుంటా, వాళ్ళు ఇచ్చే ₹1,00,000, 2 లక్షలకు మోచేతి నీళ్లు దాక్కుంటా ఇంకెంతకాలం బతుకుతారు? ఇంకెంతకాలం? మెజారిటీ మనం ఉండి ఓటు హమారా రాజ్ తుమారా నై చలేగాని కాంశీరామ్ గారు ఇచ్చిన నినాదం దేశ రాజకీయాలు మార్చింది. మరి ఓట్లు మన అయితే అధికారం వాడది మైనార్టీ ఆయన రెడ్డి, కమ్మ, వెలమ, ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ, దేశవ్యాప్తంగా బ్రాహ్మణ. ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం ఇంకెంతకాలం? ఈ దోపిడిదారుల ఆధిపత్యం ఇంకెంతకాలం? మనం ఎంతకాలం బలైన ఉద్యమాల పేరు మీద అని ఈ D6 తరఫున, అలాగే ఆర్పీ పార్టీ అధ్యక్షుని కూడా నేను డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నా, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు రాజకీయాలకు వస్తే రాజకీయాలు ఉద్యమాలు చేయండి, ధర్నాలు చేయండి,
ఏమైనా చేయండి. మీ రాజకీయాలకు రాకుంటే చప్పుడేక మీ చదివేదో మీరు చదువుకోండి. మీ 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 బతికేదో మీ కుటుంబాన్ని ఏదో ఉద్యోగం చేసుకుంటా మీ కుటుంబాన్ని మీరు సాదుకోండి. అంతేగాని ఇక ఉద్యమాల పేరు మీద బలి కావద్దని, కేసులో పాలు కావద్దని, దెబ్బల పాలు కావద్దని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్.